గారికి మరి మాజీ మున్సిపల్ చైర్మన్ పవన్ పండిత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి ఆడపడుతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా మన బతుకమ్మను మనం బ్రతికించుకొని మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని కాపాడుకోవాల్సిందిగా మనమందరం కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న మా మున్సిపల్ కమిషనర్ రాజు గారికి మనకి ఆర్మూర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరియు ఆర్మూర్ మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బతుకమ్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంఘటితం చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ శాఖ వారిని అభినందిస్తూ ఈ బతుకమ్మతో పాటు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆధ్వర్యంలో ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద మొత్తంలో వచ్చిన ఆడపడుచులకి, నా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ప్రభుత్వం వచ్చినాక గతంలో కన్నా ఎక్కువగా మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నది. గత 9 రోజులుగా మన బతుకమ్మ కార్యక్రమాల్ని రాష్ట్రంలోని 9 ప్రధాన పట్టణంలోని ప్రధాన క్షేత్రాల యందు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులందరూ కూడా పెద్ద మొత్తంలో ఆ యొక్క కార్యక్రమంలో కూడా 2 రోజుల్లో బతుకమ్మ కుంట అని చెప్పి హైదరాబాద్ లో కూడా నిర్వహించుకో అక్కడ ఒక పెద్ద కొలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా 2 రోజుల్లో ఆ యొక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్య అవగాహన ఉంటది. అక్కడ మీకు మనం ఎల్ఓసి ద్వారా సగం ఖర్చు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు మన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే, బడుగు బలహీన వర్గాల కోసమే కనుక ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా, ఒకవేళ మీకు ఇంకా మేమందరం కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్ని నిర్వహించుకున్నాము. మీరందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఈ విషయంలో కృషి చేసిన మా టీఎంసీ ఉదయశ్రీ గారికి, అలాగే ఆర్పీలు అందరూ ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదికపై నుంచి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తరఫున వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మీకు ఇచ్చిన నేను చెప్పిన లక్ష్యాన్ని అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఆడపడుచులందరూ కూడా తీసుకొచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన పట్టణ ఆడపడుచులందరికీ కూడా మా సందర్భంగా మున్సిపాలిటీ నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పేసి ఆశిస్తూ, ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వినయ్ సార్ గారికి కూడా మేము సభా వేదికపై నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఏఎంసీ చైర్మన్ గారు సాయిబాబా గారికి, అలాగే జంబీ హనుమాన్ కమిటీ చైర్మన్ గారికి, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు గారికి, అలాగే మన మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ గారికి, అలాగే మిగిలిన ప్రముఖులందరికీ కూడా మేము ఈ వేదికపై నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న అంటే మంచి ప్రతిభ కనబరిచిన, బాగా ఆడిన బతుకమ్మల్ని టీఎంసీ గారు సెలెక్ట్ చేశారు. వాళ్ళకి మేము ప్రైజెస్ అనేది ఇస్తున్నాము. ఈ ప్రైజెస్ ఇచ్చిన వాళ్ళే బాగా ఆడినట్టు కాదు, మిగిలిన వాళ్ళందరూ కూడా బాగానే ఆడారు. కానీ మనము ఎవరినో ఒకరిని మనం అందరినీ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఎవరైతే గమనించామో వాళ్ళకే మనం ఇస్తున్నాం తప్ప మీరందరూ కూడా మేము ఇచ్చే ప్రతి బహుమతికి అర్హులే. ఈ బహుమానం కంటే కూడా మీరందరికీ ఇక్కడికి వచ్చి రావడం కంటే పెద్ద బహుమతికి ఏది లేదు. మీరందరూ కూడా ఆటపాటలతోటి ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీరు మాకు ఇచ్చిన పెద్ద బహుమతి అది. మేము మీకు ఇచ్చే బహుమతులన్నీ కూడా చాలా చిన్నవని చెప్పేసి ఆశిస్తూ, ఇప్పుడు ఈ బహుమతుల మనకు మేము ఏదైతే ప్రకటిస్తున్నాం అనుకుంటున్నామో దీంట్లో ఎవరికి వస్తుందో మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ని అనౌన్స్ చేయవలసిందిగా నేను మా టీఎంసీ గారిని కోరుతున్నాను. థ్యాంక్ మైండ్ ముందర చూడండి. మీకు రావాలి ప్రైజు పట్టుబట్టాలి. ఆర్మూర్ పట్టణంలో మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జంబీ హనుమాన్ ఆవరణలో బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ఆడపడుచులందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మేము చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా మా మెప్మా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మా మెప్మా టీఎంసీ గారు అలాగే ఆర్పీలు మేము చెప్పిన వెంటనే మనకు మహిళా సంఘాల తరఫున సభ్యుల్ని అయినా సరే అందరినీ కూడా తీసుకొచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. సుమారు
మేము అనుకుంటున్నాము 1200 నుంచి 1500 వరకు మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పేసి మేము భావిస్తున్నాము. మనకు ఇక్కడ ఉన్న వ్యస్తనాన్ని పట్టుకొని కూడా మేము ఈ కార్యక్రమం ఏర్పాట్లు అనేది చేశాము. మేము చేసిన ఈ కార్యక్రమానికి మన పట్టణ ఆడపడుచులందరినీ కూడా విశేష స్పందన లభించింది. మేము చేసిన ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి కూడా కోరుకుంటూ, మనకు బతుకమ్మ అనేది మన తెలంగాణ సంస్కృతికి ప్రతిగా ప్రకృతిని ఆరాధించే మన ఈ పండగకి మనమందరం కూడా ఎంతో ఇష్టంతో చేసుకుంటుంటాము. ప్రతి పొద్దున్న లేవగానే ప్రతి ఒక్కరు పువ్వులకు వెళ్ళడంతో మొదలు పెడితే సాయంత్రము ఎప్పుడో ఆడతామని చెప్పేసి ఆడపడుచులు అందరూ కూడా ఈ పండుగను భావిస్తారు. అలాంటి కార్యక్రమాన్ని మా మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది మాకు చాలా సంతోషం. ఒక అధికారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, అలాగే మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కూడా మేము ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాల వల్ల ప్రజలతో ప్రభుత్వానికి అలాగే మా అధికారులకు కూడా ఒక సహృద్భావమైన సంబంధాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో వచ్చినప్పుడు మేము ప్రజా సమస్యలు తీర్చడంలో కూడా ఇలాంటి సంబంధాలు మాకు ఎంతో దోహదపడతాయి. కాబట్టి ఈ అవకాశం ప్రభుత్వం తరఫున మాకు కల్పించినందుకు, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భారీ ఎత్తున వచ్చేసే ఆడపడుచులందరూ కూడా ఈ బతుకమ్మను ఇక్కడ ఆనందోత్సవాల మధ్య వాళ్ళ కేరింతల మధ్య ఎంత సంతోషంగా జరుపుకున్నందుకు కూడా మేమందరం కూడా వ్యక్తిగతంగా మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ప్రతి ఒక్క ఈ కార్యక్రమానికి హాజరైన ఆడపడుచులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మా ఆర్పీలందరికీ మరొకసారి నేను సభాముఖంగా ఈ వేదికపై నుంచి అలాగే పత్రికా ముఖంగా కూడా మీడియా ముఖంగా కూడా మనందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.